దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు కాలువల ఆధునికీకరణ పనులతో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విమర్శలకు భయపడి అభివృద్ధి పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు, 14,000 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, వీధి దీపాల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నెల్లూరులో 50 కోట్లతో 15 ప్రధాన డ్రైన్లను ఆధునీకరిస్తున్నామని, డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి నగరానికి ముప్పు లేకుండా చేస్తామని చెప్పారు. 65 కోట్లు పెట్టాం. 65 కోట్లతో అమృతలో కూడా ఇట్లాంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మిగతా వేసేటప్పటికి ఎండలు పెరిగిపోవటం ఆపమన్నాను. ఎండలు తగ్గినాయి. మొన్నే యాక్చువల్గా కమిషన్కి చెప్పా, రాబోయే 2 నెలల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఏం మాట్లాడినా పని పూర్తి చేయండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోవటం. ఎందుకంటే మనం న్యాయంగా న్యాయబద్ధంగా చేసేటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెట్ల దాదాపు నాకు తెలిసి 15 రోజులు రచ్చ చేశారు. అంత ఖర్చు పెట్టేస్తాను. ఎంత ఖర్చు? ఒక్క పైసా అంటే ఒక్క పైసా ప్రజలు కట్టిన ట్యాక్సులతో చేయటం లేదు. ఆ 12,500 కానీ మరొక 12,500 ఏవి మొత్తం 24,000 అన్నారు. అవి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ట్యాక్సులు కలెక్షన్ చేసిన దాంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టము. ఈవెన్ మెయింటెనెన్స్ కూడా దాన్ని సిఎస్ఆర్ దగ్గర తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక 1 ఇయర్ జాగ్రత్తగా కాపాడితే తర్వాత ఆ చెట్టు అదే కాపాడుకుంటుంది. నేను అందరూ చెప్తున్నాను, మీరు అందరూ సహకరించండి. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ అంతరాత్మ సాక్షిగా మీరు క్వశ్చన్ వేసుకోండి. మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. ప్రజలకు ఏం అవసరం? ప్రజలకు డ్రైన్స్ అవసరం, డ్రింకింగ్ వాటరు, సాలిడ్ వేస్ట్, చెత్త. తర్వాత వచ్చి పార్కులు, 45 పార్కులు కట్టాం. 45 పార్కులు, 28 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. ఇంకా కట్టబోతున్నాం ఒక 4-5 స్కూల్స్. అసలు ప్రభుత్వం అంటే ప్రభుత్వం కొన్న అతి ముఖ్యమైన వాటిలో సంక్షేమాల్లో స్కూల్స్, హాస్పిటల్స్. ప్రతి ఒక్కరికి విద్య కావాలి. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుంది. విద్య ద్వారానే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. విద్య ద్వారానే దేశం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ విద్య ఇవ్వాలంటే పేదలు, నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నది. విఆర్ఐ స్కూల్ ఇనాగరేషన్ చేశారు. రాష్ట్రంలో అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి కట్టండి అని. అందరూ కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. నేను విద్య నుంచి స్కూల్స్ ద్వారా ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని విద్యాశాఖ మంత్రికి చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది. డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు. బ్రహ్మాండంగా తయారైంది. ఇప్పుడు అదే చెప్పారు, కోటలాగా.